వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నగర పరిధిలోని 35వ డివిజన్లో బారా సాహెబ్ దర్గా సమీపంలో నివాసం ఉంటున్న మైనార్టీ వర్గానికి చెందిన మహిళకు సచివాలయ అధికారులు పెన్షన్ తొలగించిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. నగర పరిధిలోని బొల్లినేని హాస్పిటల్ వెనుక ప్రాంతంలో నివాసముంటున్న మైనారిటీ మహిళ తన ఆవేదనను 37 న్యూస్ ద్వారా విన్నవించుకుంది. వివరాలు మేరకు ప్రభుత్వ ఉద్యోగి అయిన తన తండ్రికి పెన్షన్ ఉండేది, ఆయన మరణాంతరం తన భార్యకు పింఛన్ వస్తూ ఉండేది అని ఆమె తెలిపారు. ఒంటరి మహిళ వివాహం చేసుకోకుండా తన తల్లిదండ్రులతో ఉండడంతో ఆ పెన్షన్ను వాళ్ళిద్దరు తర్వాత కూతురుకు పెన్షన్ బదిలీ చేయడం జరిగింది. అప్పటినుంచి నేటి వరకు ఆమె పెన్షన్ తీసుకుంటూ ఉంది, జీవనం సాగిస్తుంది. సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా తొలగించిన పెన్షన్ను పునరుద్ధరించాలని, పెన్షన్ లేకపోతే తను జీవనం కొనసాగించలేనని 25వ డివిజన్ వార్డు సచివాలయం అధికారి తనకు పెన్షన్ తొలగించిన విషయాన్ని తెలియజేయడం జరిగిందని, ఎందుకు తొలగించారని కిరణ్ అనే అధికారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతూ నీకు దుక్కున చోట చెప్పుకోమని, అవసరమైతే జిల్లా అధికారులతో చెప్పుకోమని తనతో వాగ్దానం చేయడం జరిగిందని ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ఈ విషయంపై జిల్లా అధికారులకు తీసుకుపోవడం జరిగిందని, పెన్షన్ను పునరుద్ధరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా అధికారులను కోరారు. నా పేరు మిఠాయితోడు. నేను ఒంటరి మహిళని. నేను ఫ్యామిలీ పెన్షనర్ని. లాస్ట్ మంత్ నేను సబ్ ట్రెజరీ ఆఫీస్లో పోయి థంబ్ వేసి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసి వచ్చాను. ఈ నెలలో 10వ తేదీ 12వ తేదీ మీరు చనిపోయారు అని సర్వే చేసి డెత్ రీవెరిఫికేషన్ అని వచ్చారు. ఆ కాగితం కూడా ఇచ్చారు. కానీ నేను బతికే ఉన్నాను, మీరు చనిపోయారంటే ఎట్లా అని నేను అడిగాను. అవన్నీ మాకు తెలీదు, ఐ డోంట్ కేర్ అని ఆయన సచివాలయం ఆయన అన్నాడు. సరే మండే రోజున గ్రీవెన్స్ డే కాబట్టి అర్జీ ఆడిస్తాను, ఆడకొచ్చి సమాధానం వేయండి అని అన్నాను. ఈ 37 ఛానల్ ద్వారా ప్రజలకు నా యొక్క సమస్యను మీకు తెలియపరచేదానికి నేను చెప్తున్నాను. ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది నాకు బయటకు రావాలి. అది నా ఇది కాబట్టి మీరు దయించి నాకు ఈ సమస్య నుంచి కాపాడండి. మీరు ఎవరన్నా ఈ అధికారాన్ని కలిసారా? నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడిగాను. ఇటు భుజభుజ నెల్లూరు నుంచి కాల్ వచ్చింది కాబట్టి ఆడ సచివాలయంలో ప్లస్ పంచాయతీ ఆఫీస్లో కూడా పోయి మాట్లాడాను. వాళ్ళు అందరూ ఒకే సమాధానం ఇస్తున్నారు, బై మిస్టేక్ జరిగింది, మీరు చనిపోయారనే చెప్తున్నారు. కానీ అసలు సర్వే అనేది మా వీధిలో ఎవరికి ఇక్కడ రాలేదు. నేను ఉండేది అంబేద్కర్ నగర్ 35 డివిజన్. నాకు కాల్ వచ్చింది 25 డివిజన్ కాడ నుంచి. అది ఎలా సాధ్యమైందో ఏమో నాకు తెలియడం లేదు. కాబట్టి దయచేసి నాకు సమస్య నుంచి కాపాడండి. మీరు పర్టికులర్గా ఎవరన్నా ఒక అధికారిని వెళ్ళి కలిసారా? మున్సిపల్ కమిషనర్ని అడిగాను. మున్సిపల్ కమిషన్ కాదు, ఇది ఇంటిమేషన్. ఈరోజు అంటే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసారు. దీని ముందు సచివాలయంలో వెళ్ళి అడిగాను. ఎవరో వెంకటేష్ సార్, అతని పేరు అనిల్. తర్వాత పంచాయతీ ఆయన ఇంకొక ఆయన కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు ఏమో నాకు తెలియదు. అనిల్ అనే వ్యక్తి ఏమంటున్నారు? అది అంటే అది మా ఆఫీస్లో మాకు సర్వే వచ్చింది, జియో సర్వే అది అన్నారు. అది ఎట్లా సార్, నేను బతికే ఉన్నాను కదా, మీరు చనిపోయారు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు, ఏంది అది అంటే అది అంతేనండి, మా సిస్టంలో అట్లా వచ్చింది, పైనుంచి వచ్చింది అంటున్నారు. పైనుంచి ఎలా వస్తుంది సార్, మీరు ప్రెస్ చేస్తేనే కదా బటన్స్ సిస్టంలోకి వచ్చేది అని చెప్పాను. అది అవన్నీ మాకు తెలియదండి, మీరు ఏం చెప్తారో చేయండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఐ డోంట్ కేర్ అని అన్నాడు. అతను ర్యాష్గా మాట్లాడాడు. అంటే సమాధానం ఎలా వచ్చింది అతను అనిల్ అనే వ్యక్తి దగ్గర నుంచి? సున్నితంగా ఏం రాలేదండి, కొంచెం ర్యాష్గానే మాట్లాడాడు. ఒక ఉద్యోగస్తుడు అయింది, నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు బాబు అని నేను చెప్పాను. అతను ఏమన్నాడు దానికి? బై మిస్టేక్ జరిగింది, పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి అంటే అది ఎట్లా వస్తాయి సార్, నేను ఉండేది దర్గామిట్ట, మీకు చెప్పింది భుజభుజ నెల్లూరు అన్నారు. అసలు నాకు దానికి సంబంధమే లేదు, ఎలా వచ్చింది ఇది అని నేను అడిగాను. ఆయన ఏమంటే కొంచెం కేర్లెస్గానే సమాధానం ఇచ్చాడు. అసలు ఇది ఎలా జరిగింది, నాకు బతికుండే మనిషిని మీరు ఎలా చంపారు, ఎవరు చంపారు అనేది నాకు పాయింట్ కావాలి. అవునండి, ఇప్పుడు అనిల్ అనే వ్యక్తి సచివాలయంలో ఎంప్లాయర్, మీరు చెప్పేది అతను ఏమనాలి? ఏమండి అదేదో మీరు బతుకున్నారు, అతను చనిపోయారు అనేది బై మిస్ అయి వచ్చింది, నేను పై అధికారితో మాట్లాడుతున్నాను, సుపీరియర్ గారితో మాట్లాడుతున్నాను, ఇంటిమేషన్ ఇస్తున్నాను, అలా ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చారా మీకు? మీకేం ఇచ్చారు? ఏం చెప్పాడు?
మీరు చనిపోయారు అంతే, ఉమ్. మీరు ఆధార్ చెప్పండి, మీ దానికి ఫోన్ వస్తుంది, ఫోన్ ఓటీపీ నెంబర్ చెప్పండి అని. నేను ఏమీ చెప్పను అని, ఉమ్. ఒక్క అక్షరం కూడా నేను చెప్పను. ఉమ్. మీరు ఒక అక్షరం పొరపాటు అంటున్నారు, ఆ అక్షరం వల్ల ఒక జీవితమే పాడవుద్ది. అంతే కదా. ఒక అనాథ అంటే ఈ సమాజంలో ఎంత చులకనగా మాట్లాడుతున్నారో నేను అక్కడ చూశానండి. అవునండి అవునండి. చాలా బాధగా అనిపిస్తుంది. ఎన్నో ఏ సచివాలయం ఎన్నో నెంబర్ ఎంత సచివాలయం అండి? సచివాలయం నెంబర్ నాకు తెలియదు. 25 సచివాలయం ఇది అది మన 25వ డివిజన్ అన్నాడు, అది సచివాలయం అన్నారు అంతవరకే. 25వ డివిజన్లో సచివాలయంలో అనిల్ అనే ఎంప్లాయర్. అది తను రెస్పాన్స్ కరెక్ట్గా లేదు మీకు. అంటే ఒక పబ్లిక్తో సానుకూలంగా మాట్లాడకుండా అంటే పొరపాటున చనిపోయారన్న వ్యక్తి నువ్వు చనిపోయావని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అట్లాగే నువ్వు చనిపోయావు, నీ వల్ల ఏం చేసుకోకపోతే దిక్కుంటో చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. అవును, కరెక్ట్. అవును, మీ వర్షం కరెక్ట్గా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదే తను చెప్పేది ఏంటంటే మీరు చనిపోయారు, మా సిస్టంలో అలా ఉంది, మీరు ఏం చేసుకుంటారో ఎవరు చేసుకుంటారో మీ ఇష్టం. అది నేను ఫోన్ చేస్తాను, మీరు ఓటీపీ చెప్పండి అని నేను చెప్పను. నేను కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇస్తాను, ఆడకొచ్చి నువ్వు ఆన్సర్ ఇచ్చుకోండి నేను చెప్పి వచ్చేస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే మీరు బతుకున్నాగానే అనిల్ వ్యక్తి మీరు కన్ఫర్మ్ చేస్తాడు మీరు చనిపోయారు కన్ఫర్మ్ అనేసి. సరే సరే, ఓకే. దట్ ఈస్ రైట్. అది ఇప్పుడు మీరు పబ్లిక్ గానీ అధికారులకు కానీ ఏమని అనుకుంటారు? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు? చెప్తున్నాను 37 ఛానల్ కానీ ఇటు పబ్లిక్ కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఇష్యూ ఎలా జరిగింది, ఎవరు చేశారు, నాకు ఆన్సర్ కావాలి. అంతవరకు నేను కోరుతున్నాను. మీడియా ద్వారా కానీ ప్రెస్ వాళ్ళ కానీ ఏమన్నా కానీ కరెక్ట్ పాయింట్ అనేది నాకు కావాలి, ఎవరు చేశారు ఈ పని అనేది కావాలి. ఓకే, థ్యాంక్ యూ.